ఎనీథింగ్ దట్ హ్యాస్ టు కమ్ టు లైఫ్ హ్యాస్ టు బ్రేక్ త్రూ వాటర్. అట్లా జీవంలోకి రావాల్సింది ఏదైనా సరే నీటిలో నుండి పగిలి బయటికి రావాలండి. మంచి ఉదాహరణ చెప్పమంటారా? బేబీ నీటిలోనే ఉంటుంది, ఉమ్ము నీరు అంటాం కదా. ప్రెగ్నెంట్ తల్లులు, సిస్టర్స్ బాగా చెప్తున్నారు, ఎందుకంటే లేడీస్ సంబంధించిన నో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు నో. ఎందుకంటే ఈ భూమి రావాలంటే నీటిలోనే వచ్చింది, ఈ సృష్టి ఇంకో మాటలు చెప్పాలంటే. అదే మనం చూస్తున్నాము, ఒక జీవించే వ్యక్తి దేవుని ఆత్మ ద్వారంగా రూపించబడి జన్మించటానికి సిద్ధపడే వ్యక్తి నూతన ప్రారంభం కావాలంటే నీటిలో నుండి బయటికి రావాలి. నీరు బాప్తిజం కూడా అంత ముఖ్యం, వాటర్ బాప్టిజం అంత ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు నీటిలో నుండి బయటకు వస్తున్నావు నూతన ప్రారంభం. కాబట్టి బాప్తిజం తీసుకున్న కూడా జ్ఞాపకం చేసుకోండి, మీరు నీటిలో నుండి బయటకు వచ్చారంటే నూతన ప్రారంభము. అంతవరకు భూమి ఉంది, అగాధ జలములు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్ ఉందో ఆ వాక్ నుండి దెర్ ఇస్ బర్త్, దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ ఎర్త్, దెర్ ఇస్ ల్యాండ్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనం కూడా మన జీవితంలో ఒక నూతన ప్రారంభం జరగాలంటే ఇట్ టేక్స్ ఎ న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు నీటిలో నుండి బయటికి రావాలి.